సో ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది పూర్తి తెలుసుకుందాం. సో గిరి ప్రదక్షిణ అయితే నడుచుకుంటూ చేయొచ్చు, కాలినడక లేదంటే ఆటోలు ఉంటే ఆటోలు మాడుకుంటే గిరి ప్రదక్షిణ చేయొచ్చు. సో మేమైతే షార్ట్ పీరియడ్లో వెళ్ళాం కాబట్టి సో మేము ఆటో తీసుకొని వెళ్ళాము. సో ఆటో అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ అయితే మనకు వెళ్ళేటప్పుడు ఇంద్రలింగం అయితే కనపడుతుంది. ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ చేస్తాము. సో చూడండి ఇంద్రలింగము. సో చాలామంది అడుగుతుంటారు నడుచుకుంటూ వెళ్తే మంచిదా ఆటోకి వెళ్తే మంచిదా అంటే నడుచుకుంటూ వెళ్ళడం అయితే చాలా మంచిది. సో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం షార్ట్ పీరియడ్లో వచ్చి వెళ్ళిపోవాలనుకున్న త్వరగా వెళ్ళిపోయిన వాళ్ళు అయితే సో ఆటో వెళ్తే బెటర్. సో ఏదైనా స్వామి భక్తితో చేస్తే మంచి జరుగుతుంది. సో ఇంద్రలింగంలో తర్వాత అగ్నిలింగం వస్తుంది. సో గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేయాలనుకుంటున్నానంటే మార్నింగ్ అయితే బాగుంటుంది, అర్లీ మార్నింగ్. సో ఇంద్రలింగం అయిపోయాక నైరుతులింగం వస్తుంది. సో నైరుతులింగము సో మాకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా భక్తితో చేస్తే మంచి జరుగుతుంది. సో నైరుతులింగము చూసిన తర్వాత సూర్యలింగం అయితే వస్తుంది. సో ఎప్పుడు వెళ్ళినా భక్తులు నిత్యము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో మనకు అన్ని అందుబాటులో ఉంటాయి. వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు పైన మనకు అన్ని కాఫీ స్టేషన్ అన్నీ ఉంటాయి. సో చక్కగా చేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు మనము వాయులింగం వచ్చాము. సో వాయులింగము సో ఆటోలో అయితే అరౌండ్ 1 అవర్ పడుతుంది. సో నడుచుకుంటా మన గిరి ప్రదక్షిణ చేస్తే అట్లీస్ట్ 4 అవర్స్ అయినా పడవచ్చు ఈజీగా. నేనైతే ఒకసారి చేశాను, అది నాకు 6 అవర్స్ అయితే పట్టింది నడుచుకుంటా అయితే. సో ఇప్పుడు చంద్రలింగం వచ్చి చూడండి, ఇది చంద్రలింగము. సో అరుణాచలం వెళ్ళాలని కూడా దేవుని అనుమతి ఉండాలి. అనుమతి లేనిదే మనం అరుణాచలం పోవాలి ఆలోచన వచ్చేప్పటికీ స్వామివారి దర్శించుకోవాలా, గిరి ప్రదక్షిణ చేయాలనేది అనుమతితో చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనము చంద్రలింగం అయిపోయిన తర్వాత అన్నీ కొంచెం దగ్గరే ఉంటాయి. అరౌండ్ ఈశాన్యలింగము. సో ఫైనల్గా అయితే మనము ఈశాన్యలింగం వచ్చేసాము. సో ఇట్లా అన్నీ మనము కంప్లీట్ చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే తిరుమల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇది. సో రైల్వే స్టేషన్ మనం వచ్చిందంటే ఇక్కడ నుంచి మన ట్రైన్స్ అయితే అందుబాటులో తిరుపతికి లేదంటే మీ ఊరికి సంబంధించిన ట్రైన్స్ అయితే ఉంటాయి. సో ఫైనల్గా ఇలా అయితే మేము సింపుల్గా షార్ట్ పీరియడ్లో గిరి ప్రదక్షిణ చేసి స్వామి దర్శించుకోవడం జరిగింది. సో మాకు చాలా చక్కగా దర్శనం జరిగింది, చాలా ప్రశాంతంగా అన్ని లింగాలు దర్శించుకోవడం అయితే జరిగింది. అంతా ఓం నమః శివాయ. సో ఫైనల్గా మీరు కూడా ఎటువంటి రూట్స్ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, తెలియజేస్తాను. సో ఇక్కడ నుంచి మనకు రూమ్స్కి అయితే ఆటోలో ఫెసిలిటీస్ ఉంటాయి, టెంపుల్ కాడికి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా మీరు అరుణాచలం రావాలి, గిరి ప్రదక్షిణ చేసుకోవాలంటే చేసేది చక్కగా. సో మేము అరుణాచలం వెళ్ళడం, తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళడం అన్నీ చక్కగా జరిగాయి, అంత మంచిగా జరిగింది. అంత ఓ నమః శివాయ. సో మా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.